తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉన్న ఈ సమయంలో బీజేపీ మేయర్ సీట్స్ దక్కించే అవకాశం ఉందంటారా? 100% ఉందండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక్కసారి కరీంనగర్ మేయర్పీఠం రావాలని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, ఇవాళ బీజేపీకి మేయర్ స్థానం ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే మీరు గమనించండి, ఇవాళ అభివృద్ధిలో అందరి సమానంగా చూడాలి. అందరి సమానంగా చూడాలంటే ఇవాళ అక్కడ మనం కొన్ని పనులు చేయాలంటే కూడా మున్సిపల్లో మనకు మెజార్టీ ఉండాలి. మున్సిపల్లో మెజార్టీ లేకపోతే కొన్ని పనులు చేయలేం. మీరు గమనించారు, ఇవాళ వంటకు ముందట ఒక స్థలం ఉంది, ఒక ఈద్గా స్థలం ఉంది. ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇవాళ. మరి ఆ ఇబ్బందులు ఎందుకంటే అక్కడ దాకా వచ్చి అక్కడ ఆగిపోతారు, అందరు ట్రాఫిక్ జామ్ అయితే ఉంటది. మరి మీ బీజేపీ కూడా గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు కదా ఆ విషయం పైన. అదే అండి, ఇప్పుడు మేము హామీ ఎందుకు ఇచ్చాము, మాకు మేరుపేట వేయండి నేను తొలగిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక పార్టీ ఒక విషయం అండి, వారసంగా ఏంటంటే ఒక వ్యవస్థ చేయాలంటే తీర్మానం ఉండాలండి. అది తీసేయాలంటే మున్సిపల్ తీర్మానం ఉండాలి. మరి మున్సిపల్ తీర్మానం లేని తీసేయరాదు వాళ్ళు. మీరు గమనించండి, వాళ్ళు మున్సిపల్ తీర్మానం లేని వాళ్ళు కోర్టుకోతారు. వాళ్ళు మున్సిపల్ తీర్మానం ఉంటే కోర్టుకైనా చెల్లెది, మెజార్టీ అభిప్రాయం కాబట్టి. అందుకే మేయర్పీఠం వస్తే అందరి సమర్థం అంటే ఇక్కడ ఒక వర్గం తక్కువ ఒక వర్గం ఎక్కువ, అన్ని వర్గాలకు సమాన చేయడానికి వాళ్ళ భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ రకంగానే మేము ముందుకెళ్తా ఉన్నాం. వీళ్ళ కన్వెంట్ డెవలప్మెంట్ చేయాలని కూడా అందరు సమానంగా చూడాలి.